జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సర్వేలు తారాస్థాయికి ఈ పార్టీలు గెలుస్తాయి, ఆ పార్టీలు గెలుస్తే ఎందుకు గెలుస్తాయి, అసలు మనం ఎందుకు ఓటేయాలి అన్నది చర్చిద్దాం. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎందుకు మనకు గట్టిగా మ్యాటర్ అవుతుంది ఫ్రెండ్స్ అనంటే, ఇవాళ అర్బన్ గవర్నెన్స్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. అర్బన్ ఓటర్లు డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. హైదరాబాద్లో ఒక కాన్ఫిడెన్స్ ఓట్ పడబోతున్నది. కరెంట్ స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ కార్డ్ బయటకు వస్తున్నది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లకు ఒక డాష్ బోర్డ్ కనబడుతున్నది. ఇన్ఫాక్ట్ 2029 అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇది రిఫరెండం కాబోతుంది. ఓటర్ సెంటిమెంట్ అనేది కంటిన్యూటీ, కరెక్షన్, ఇంకా ఆల్టర్నేటివ్ దిశలా ఏ రకంగా అడుగులేస్తున్నది అననేదే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు, ఇతర పార్టీలు మాట్లాడుతున్నట్టు వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ నరేటివ్కి అద్దం కాబోతున్నది ఈ ఎలక్షన్. తెలంగాణ ఐడెంటిటీ, ఆ కాడికొస్తే అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీకి దిశా నిర్దేశం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఫలానా పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అనేది మీ మనసులో నడుస్తున్న ఒక పెద్ద ప్రశ్న అని అనుకుందాం. అయితే ఇది చూడురి ఫ్రెండ్స్, మేమేం చేసినామంటే ఒక 4-5 పారామీటర్లలో దీన్ని డివైడ్ చేసినాం. నేను బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలా, నేను బీజేపీకి ఎందుకు ఓటేయాలా, నేను కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలా. దీన్ని ఫస్ట్ గవర్నెన్స్ పిచ్ కిందికి తీసుకున్నాం. గవర్నెన్స్ పిచ్ కిందికి తీసుకొని బీఆర్ఎస్కి నువ్వు ఎందుకు ఓటేయాలా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే, బీఆర్ఎస్ ఏం చెప్తుందనంటే, మాది 10 year ప్రూవ్ అండ్ డెలివరీ సిస్టమ్ ఉండే, మేము అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ ఇచ్చినాం, 10 సంవత్సరాల స్థిర పాలన ఇచ్చినాం. కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందంటే, అగో మేము ప్రత్యామ్నాయంలాగా నిలబడ్డాం, తెలంగాణను రీసెట్ బటన్లకు తీసుకొస్తున్నాం, సంక్షేమ పథకాలతోని తెలంగాణను రీబూట్ చేస్తున్నాం అని చెప్పి మనం తీసుకొని చూస్తే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం 10 సంవత్సరాల స్టేబుల్ గవర్నమెంట్, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్, ఐటీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ మా టైంలలో బూమ్ ఉండే అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత తెలంగాణ ఐడెంటిటీ, మేమే కదా తెలంగాణ, తెలంగాణ అంటే మేమే అంటే తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ జాగృతి చేస్తారు. అది నీళ్లు కానీ, నియామకాలు కానీ, నిధులు కానీ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఎస్పెషలీ నీళ్ళ మీద అలా పోరాటం ఇప్పటికి ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఆ కాడికి వచ్చేసరికి వెల్ఫేర్ ఇంకా ఇన్ఫ్రా బ్యాలెన్స్ తీసుకొని చూస్తే, అసలు రైతు బంధు తెచ్చిందే దేశంలో మేము, పెన్షన్ల గురించి మాట్లాడుతుందే మేము, పెన్షన్లు పెంచిందే మేము, మెట్రో, ఫ్లైఓవర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు సౌకర్యం ఇచ్చిందే మేము, ఒక విజన్ పెట్టుకొని పోయిందే మేము అని అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. అందుకే మాకు ఓటేయాలా అని చెప్పి మాట్లాడతారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాళ్ళు ఏమంటారంటే, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇంకా బ్యూరోక్రాటిక్ స్టెబిలిటీ, ఫలానా ప్రభుత్వం ఫలానా డిమ్కా ఉంటుంది, ఫలానా దగ్గర ఉంటుంది, ఫలానా పనులు అయితే ఫలానా కావు అని అనేది క్లారిటీతోని అడ్మినిస్ట్రేటివ్ అండ్ బ్యూరోక్రాటిక్ స్టెబిలిటీ మా దగ్గర ఉందని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ కాడుకొద్దాం. కాంగ్రెస్ ఏమంటుందంటే, మేము వెల్ఫేర్ల కింగ్లం, సంక్షేమ పథకాల కింగ్లం, ఫ్రీ బస్ ఇచ్చినాం, గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం, ఫ్రీ పవర్ ఇస్తున్నాం, సంక్షేమాలు మావే, సంకల్పంతో ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏమంటుంది అని అంటే, మేము ఒక కొత్త ఎనర్జీ ఇంకా పొలిటికల్ రెన్యువల్ ప్రాసెస్ తెలంగాణలో మొదలెట్టినాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఇంకొకటి ఏం మాట్లాడుతుంది అంటే, మేము బీసీల పట్ల మద్దతు తెలిపినాం, బీసీ 42% రిజర్వేషన్కి తీసుకొచ్చినాం, ఎగ్జామ్షన్ అటెంప్ట్ చేసినాం, ఎక్సెట్రా అని చెప్పి చెప్తాము. సంక్షేమం మాతోనే, బడుగు బలహీన దళిత వర్గాలు కంప్లీట్గా మాతోనే నిజంగా చెప్తే ముంగట పడతారు అని చెప్పి వీళ్ళ వాదన. కాంగ్రెస్ కూడా ఏం చెప్తుందంటే, జాబులు, జాబ్ క్యాలెండర్లు, మైనారిటీ వెల్ఫేరు, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా కావాలనంటే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే అది సాధ్యము, అది సాక్షాత్కారం అవుతున్నది అని చెప్పి కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ ఇంకొకటి కీలకమైన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మేము రీసెట్ బటన్ ఒత్తి ఫిజికల్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణలో పెడుతున్నాం అనేది వాళ్ళ క్లియర్ కట్ వాదన. బీజేపీ కాడికి వస్తే నేషనల్ డెవలప్మెంట్ అలైన్మెంట్ అని అంటారు, యాంటీ కరప్షన్ గురించి మాట్లాడతారు, అవినీతి ఇంకా క్లీన్ మోడీ ఇమేజ్ గురించి మాట్లాడతారు, సెంట్రల్ బ్యాకింగ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మాట్లాడతారు, మిడిల్ క్లాస్ యూత్కి మోదీ ఆదర్శం అని చెప్పి చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పి మాట్లాడతారు, ఆర్గనైజేషనల్ ఫేజ్గా మేము ముందర పోతాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. అయితే కోర్ ఓటర్ అపీల్ ఏమున్నది అని చెప్పి చూస్తే, ఇలా కోర్ ఓటర్ అపీల్ ఏం మాట్లాడుతున్నాడు, అగర్ నేను బీఆర్ఎస్కి ఓటేయాలనంటే నాకు డెలివరీ చూసి ఓటేస్తా, వెనకటికి తెలంగాణ యొక్క గర్వం వీళ్ళు నిలబెట్టినరు అననే మాటతో మీకు ఓటేస్తా, స్టెబిలిటీ మేము చూస్తున్నాం కాబట్టి మేము బీఆర్ఎస్కి ఓటేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ సపోర్టర్లు మాట్లాడతారు. కాంగ్రెస్ సపోర్టర్లు ఏం మాట్లాడతారు, వెల్ఫేర్ స్ట్రెంథనింగ్ మాది కదా,
మేము ఫ్రెష్ అడ్మినిస్ట్రేషన్ పుష్ ఇస్తున్నాం కదా, ఇవంతా చేసిన విధ్వంసాలను మేము కడుగుతున్నాం కదా అని చెప్పి చెప్తారు. బీజేపీ కాడికి వస్తే అర్బన్ రిఫార్మ్ మేము ఆడ చేసినాం, ఈడ కూడా మాకు ఛాన్స్ ఇస్తే చేస్తాం, నేషనల్ విజన్ మాకున్నది, జాతీయవాదం, ఆల్టర్నేటివ్ స్పేస్ కాంగ్రెస్కి ఎవరు అని అంటే మేమే అని చెప్పి వాళ్ళు ఓటర్ని ఆకట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. ఎమోషనల్ డ్రైవర్ కూడా చూడాలి. ఎవిడెన్స్ ముంగడికి చూపిస్తా, ఎమోషనల్ డ్రైవర్ చూపిస్తా. బీఆర్ఎస్ ఏమంటుంది అని అంటే మేము ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ చూపించినాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాం, కన్సిస్టెంట్గా చూస్తాం, సస్టైన్ చేస్తాం అని చెప్పి మాట్లాడతారు. మాది ఒకటే ఒక ముచ్చట, తెలంగాణ ఫస్ట్ అప్రోచ్ అనేది మా నినాదం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఫ్రెష్ గవర్నెన్స్, వెల్ఫేర్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం, కోర్స్ కరెక్షన్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాది నేషనల్ విజను, మేము అర్బన్ రిఫార్మ్లను మా అంత పెద్దోళ్ళు ఎవరు లేరు, ప్రత్యామ్నాయం ఏదైనా తెలంగాణలో ఉన్నది అని అంటే ఇద్దరు పార్టీలను చూశారు కాబట్టి మేమే అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. సెగ్మెంట్స్కి పోదాం, ఇప్పుడు సెగ్మెంట్స్కి పడికి పోదాం. తెలంగాణ ఐడెంటిటీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఐటీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా టైంలోనే లబ్ధి పొందిరు కదా అనే ఒక సెగ్మెంటిక్ అప్రోచ్ బీఆర్ఎస్ ఓటర్లను ఆకట్టుకోనికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ మహిళా ఎంపవర్మెంట్ మీద మాట్లాడుతుంది, యువతని మేమే ఆకర్షించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మైనారిటీస్కి మా తప్ప ఇంకెవరు మెసయ్య ఉన్నారు, జాతీయ పార్టీ స్థాయిలో మేమే వాళ్లకు శ్రీరామ రక్ష, ఇక్కడ కూడా మేమే వాళ్లకు సుదర్శన చక్రం అని చెప్పి మాట్లాడతారు. వెల్ఫేర్ బెనిఫిషరీస్ యాజ్ యూజువల్గా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీలో సేమ్ అర్బన్ యూత్ అజెండా, యువకులకు మేము ఏమేం చేసినాం, ఎట్లా చేసుకుంటూ వచ్చినాం అనేది, బిజినెస్ క్లాస్కి మేము సపోర్ట్గా నిలబడతామని అంటాం. జాతీయవాద రాజకీయాలకు మేమే పెట్టిన నాంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. రిస్క్ ఏమేమి ఉన్నాయని చెప్పి మాట్లాడితే పాత పార్టీ కదా, కొత్త పంచాయతీ ఏమున్నది అని అనేది ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ కాడికి వచ్చినాం అనుకో, 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి కదా, డెలివరీలు డిలే అయిపోయాయి కదా, ఫిజికల్ ఇంకా ప్రెషర్లకే పోతుంది కదా, రిస్క్లనే పడుతుంది కదా అనే ఓటర్ పర్సెప్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి వస్తే వీళ్ళు పార్టీ కార్యాలయంలో కూడా తక్కువ కనబడుతున్నారు. ఇన్ఫాక్ట్గా చెప్పాలంటే ప్రజలలోనైతే దూరంకి మాట, వాళ్ళ పార్టీలలో వాళ్ళే కనబడతలేరు. సో గ్రౌండ్లో మీరు ఏడున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఓటర్లు. ఇంకా జర మనం ముంగటికి పోతే రెస్పాన్సిబిలిటీ మ్యాట్రిక్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. అర్బన్ గవర్నెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఉంటే బీఆర్ఎస్ పొజిషన్ ఏమున్నది అని, మేము ఫ్లైఓవర్లు కట్టినాం, మెట్రో ఫేజ్ 1 కంప్లీట్ చేసినాం, మేమే కదా అభివృద్ధి అని వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ ఏమంటుంది అని అంటే అర్బన్ అప్గ్రేడ్ ఇప్పుడే రీస్టార్ట్ అయింది, మేము ఇన్ ప్రోగ్రెస్లు ఉన్నాం కదా, మాకు ఇది ఇస్తే మాకు ఇంకొక బూస్ట్ అవుతుంది కదా అని చెప్పి చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమంటుంది అంటే అర్బన్ పాలసీ అలైన్మెంట్ మేము గుజరాత్లో చేసినాం, ఆడ చేసినాం, ఈడ కూడా చేస్తాం అని చెప్పి తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడతారు. బట్ యాక్చువల్గా ఓటర్ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తే అకౌంటబిలిటీ అడుగుతున్నాడు, టైం లైన్లు అడుగుతున్నాడు, ఏ టైంకి ఏది ఎగ్జిక్యూట్ చేస్తావని అని అడుగుతున్నాడు ఓటర్. మెట్రో ఫేజ్ 2 ఎప్పుడు ఖతం చేస్తారు, ఫండింగ్ క్లారిటీ ఏంది అని అడుగుతున్నారు. మళ్ళీ గ్రీవెన్స్ మెకానిజం లేవి, నాకు ప్రాబ్లం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా, దాన్ని ఎట్లా ట్రాక్ చేయాలా అని ఓటర్ అడుగుతున్నాడు. ఐటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కాడికి వస్తే మేము హైదరాబాద్ని బిల్డ్ చేసినాం, బ్రాండ్ భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయినాం, ఒక టెక్ బ్రాండ్ తయారు చేసినాం, ఇన్వెస్టర్ ట్రస్ట్ని మేము హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చినాం అనేది బీఆర్ఎస్ వాదన. కాంగ్రెస్ ఏమంటదంటే మేము ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, కొత్తగా దేకపోయినా మేము తెస్తున్నా, ఎంఓలు సైన్ చేసినా మేము దాన్ని కాపాడుతున్నాం, ఇండస్ట్రీలా ఎంగేజ్ కూడా చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందనంటే మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కేంద్రంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొని వచ్చి తెలంగాణ ఈకోసిస్టమ్ సపోర్ట్కి మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పి చెప్తారు. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా పలు కార్యక్రమాలు 11,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెలంగాణకు తీసుకొని వచ్చారు. ఓటర్ ఏం అడుగుతున్నాడు అంటే జాబ్ క్రియేషన్ ఏడాకొచ్చే, జాబ్ క్యాలెండర్ ఏమా అని అడుగుతున్నాడు. ఎస్సీజెడ్ రిఫార్మ్స్ ఏడాకొచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కంటిన్యూటీ ఏ రకంగా ఉన్నది, కొన్ని సంస్థలు పోతున్నాయి కదా, మళ్ళా తెలంగాణ నేల అట్రాక్ట్ చేస్తుందా, డిస్ట్రాక్ట్ చేస్తుందా అనేది ఓటర్ పర్సెప్షన్. ఉద్యోగాలు, యువకులు, నైపుణ్యం, స్కిల్, యూత్, జాబ్స్ అండ్ స్కిల్. మేము టీఎస్పీఎస్సీ చేసినాం, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పి మాట్లాడుతుంది బీఆర్ఎస్. పబ్లిక్ రిక్రూట్మెంట్ మోడల్ మాది అని చెప్పి మాట్లాడుతుంది. వీళ్ళు ఏం మాట్లాడతారంటే మేము జాబ్ క్యాలెండర్ మా మేనిఫెస్టోలో పెట్టినాం, యూత్ స్కీమ్లు తీసుకొచ్చినాం, స్కిల్ ప్రోగ్రాంలకు మేమే ఎంఓయూలు సైన్ చేసినాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. నేషనల్ స్కిల్ కోచింగ్ నరేటివ్ తీసుకొచ్చిందే మేము అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. కాకపోతే
ఓటర్ ఏం మాట్లాడతాడు అనేది చాలా కీలకం. ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయగలుగుతున్నావా? జాబ్ క్యాలెండర్ టైమ్లీ ఇచ్చిగలిగినవా? స్టూడెంట్లను ఉద్యోగాలను మెరిట్ బేస్లలో పెడుతున్నావా? స్టూడెంట్లకు జరుగుతున్న ఏదైతే అన్యాయాలు ఉన్నాయో, నిన్నగాక మొన్న ఒక స్టూడెంట్ వాళ్ళు ప్రాబ్లం అవుతుంటే ఒక కానిస్టేబుల్ కొడితే కానిస్టేబుల్కి కూడా రుచి చూపించారట. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఈ స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏడున్నది? మాకు అకౌంటబిలిటీ కావాలా అని చెప్పి ఓటర్ అడుగుతున్నాడు. రైతుల కాడుకొద్దాం, రైతులు రూరల్ ఎకానమీ కాడుకొద్దాం. రైతు బంధు రైతు బీమా ఇచ్చింది మేమే కదా అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఫ్రీ పవర్ క్రాప్ సపోర్ట్ కంటిన్యూయేషన్ ఇస్తున్నాం కదా, కంటిన్యూ చేస్తున్నాం కదా అంటే వీళ్ళు ఏం కొత్తగా చేసిరు కదా. నేను విమర్శకు వదలుచుకోలే, అందుకనే నేను ఓటర్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన మేమే చేసినాం, అగ్రి మార్కెట్ రిఫార్మేషన్ ఏదైతే ఉందో అది మోదీ గారి నేతృత్వంలోనే అయింది కదా అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. కాకపోతే ఓటర్ ఏం అడుగుతున్నాడంటే మా ఫర్టిలైజర్ షార్టేజ్లు ఉండే, ఎవడేం చేసిండు మా క్రాప్ ఇన్సూరెన్స్ ఎఫిషియన్సీ అనేది ఎట్లా పెడతారు? రైతు బీమా చచ్చిపోయినప్పుడు ఎందుకు మాకు ఉన్నప్పుడు కావాలి కదా అని అన్నది ఓటర్ పర్సన్. రియల్ ఎస్టేట్ ఇంకా హౌసింగ్ బిజినెస్ క్లాస్ కాడికి వస్తే మా టైంలో భూమి ఉండే, ఒక్కొక్కడు మస్తు సంపాదించిండు, మేమే కదా తెలంగాణ ప్రైడ్, మా దగ్గర అందరూ బిజినెస్ క్లాస్ చల్లగుండే, రియల్ ఎస్టేట్ చల్లగుండే, అందరు చల్లగుండే అని చెప్పి చెప్తారు. మేము ఇది రెగ్యులేట్ చేస్తున్నాము, అనవసరంగా తారాస్థాయికి గరీబోడికి భూములు దొరకకుండా ఇల్లులు కొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, దాన్ని మేము రీసెట్ బటన్లో చేస్తున్నాము, రెగ్యులేటరీ రీసెట్ చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. బీజేపీ ఏమని మాట్లాడుతుంది అంటే అసలు ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండాలని అంటే బీజేపీ ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుతుంది. ఓటర్ ఏమంటుండంటే మీ ధరణిని క్లియర్ చేసి భూభారతి చేస్తానన్నావు, మళ్ళీ దరిద్రం పోయిందా లేదా, మాకు ఇంకా పంచాయతీలు అయితే సాల్వ్ కాలే అని చెప్పి ధరణి క్లారిటీ అడుగుతున్నది. అవినీతి నిర్మూలిస్తానన్నావు, నీ ఫైల్ ఏమైనాయి అని చెప్పి మాట్లాడుతుంది. దాని తర్వాత చిత్రపురి రైట్స్ తీసుకున్నా, మా రైట్స్ ఆడు పక్కకు నిలబెట్టుకొని మాట్లాడుతున్నావు. ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో మా రైట్స్కి ఎవడు మాట్లాడతాడు, బయ్యర్ రైట్స్ ఏంది, ప్రాపర్టీ రికార్డ్స్ ఏంది అని చెప్పి తెలంగాణలో భూమి కొనాలంటే భయం అవుతుంది, అలా హైడ్రైడ్కేనే వస్తుందో అని చెప్పి ఓటర్ అడుగుతున్నాడు. ఇక పబ్లిక్ సేఫ్టీ లా అండ్ ఆర్డర్ కాడికి మాట్లాడొస్తే మేము సుపరిపాలన ఇచ్చినాము తెలంగాణకు, పంచాయతీలు ఎక్కడ లేకుండా కర్ఫ్యూ లేని పాలన ఇచ్చినాము అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. వీళ్ళు ఏం మాట్లాడతారనంటే మేము కొత్త సవరణలు తీసుకొని వచ్చినాం, గుడ్డలుడ తీసి కొట్టేటట్టు మాట్లాడతారు. కొత్త సవరణలు అవి రాజ్యాంగంలో లేని సవరణలు. వీళ్ళు ఏమని మాట్లాడతారంటే బిఎన్ఎస్ ఇట్లాంటి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మేమే కదా తీసుకొచ్చినామని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ప్రజలు ఏమడుగుతున్నారంటే పొలిటికల్ పోలీసింగ్ అనేది జీరో ఉండాలా, మీడియా ఫ్రీడమ్ ఉండాలా, సివిల్ రైట్స్కి రక్షణ ఉండాలా, మీడియా పర్సన్ల మీదనే దాడులు జరుగుతున్నాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. రిలీజియస్ అండ్ కల్చరల్ హార్మోనీకి వద్దాం. బీఆర్ఎస్ టైంలో మేము దేవాలయాలను మంచుకున్నాం, ముస్లింలు మంచుకున్నారు, హిందువులు మంచుకున్నారు, క్రిస్టియన్లు మంచుకున్నారు, అందరు మంచుకున్నారు, మేము అందరికీ న్యాయం చేస్తాం, మేము ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పి చెప్తాం. కాంగ్రెస్ ఏమంటుంది అంటే మేము మైనారిటీ అవుట్ రీచ్ సోషల్ బ్యాలెన్స్ మేము కూడా చేస్తున్నాం, చూసినాం అజరుద్దీన్కి మొన్ననే మేము మంత్రి పదవి ఇచ్చినామని చెప్పి చెప్తాం. భారతీయ జనతా పార్టీ హిందుత్వ మొబిలైజేషన్ నరేటివ్ మాట్లాడుతుంది. అయితే ప్రజలు కమ్యూనల్ హార్మోనీ కోరుకుంటున్నారు, ఈక్వల్ రెస్పెక్ట్ కోరుకుంటున్నారు ప్రతి ధర్మం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కరప్షన్ ఇంకా అకౌంటబిలిటీ తీసుకుంటే మేము ఇన్ఫ్రా డెలివరీ చేసినాం, కొన్ని అలిగేషన్స్ మా మీద వచ్చినాయి, అందుకే మా పదవి అంటే మా పవర్ పోయింది అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మేము బీఆర్ఎస్ అవినీతిని ఎండగడతామని వచ్చినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం 2 సంవత్సరాలు అనేది కాంగ్రెస్ చెప్పాలా. యాంటీ కరప్షన్ పొజిషనింగ్ వీళ్ళు కూడా పలు దాడులు చేసిర్రు, ఈడీ సిబిఐ ఎక్సెట్రా. మళ్ళీ అకౌంటబిలిటీ ఏంది అని అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఈడీ సిబిఐని వాడినరు, వీళ్ళు కరప్షన్ ఉందని చెప్పిండ్రు, వీళ్ళు మా మీద అలిగేషన్స్ వచ్చినాయి అని చెప్పిండ్రు. కాకపోతే మాకు ట్రాన్స్పరెన్సీ ఎవడిస్తాడు అయ్యా, ఎవడెవడేం కరప్షన్ ఏం చేసిండు అని చెప్పి చెప్తున్నారు. ఎవిడెన్స్ పబ్లిక్లో పెట్టుర్రా నాయన, ప్రోబ్ పెట్టుకొని మీ కుర్చీ మడత పెట్టి మీ డెస్క్లలో పెట్టుకుంటే మాకేంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నేను ఇప్పటిదాకా రెస్పాన్సిబిలిటీ మ్యాట్రిక్స్ మాట్లాడినా, జర పెద్దగా పోతుంది ఫ్రెండ్స్ ఇనుండ్రి. దాని తర్వాత ఎవడెవడికి ఎంతెంత బలాలు ఉన్నాయి, ఎవడెవడికి ఎంతెంత వీక్నెస్లు ఉన్నాయి, ఆపర్చునిటీలు ఏమున్నాయి, థ్రెట్లు ఏమున్నాయి అని చెప్పి చూస్తే 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్కి విజను, తెలంగాణ ఐడెంటిటీ, బ్యూరోక్రాటిక్ అపారటసు, వెల్ఫేరు, హైబ్రిడ్ మోడలు, మన స్ట్రాంగ్ గ్రాస్ రూట్ రూరల్ నెట్వర్క్ ఉన్నది. కాంగ్రెస్కి స్ట్రెంత్లు ఏమున్నాయి, కొత్తగా వచ్చినాం, పబ్లిక్ గుడ్ విల్ మాకు వచ్చింది, వెల్ఫేర్ ఉన్నది, మేము క్యాడర్ ఎనర్జీని బూస్ట్ చేస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ చేసి పొటెన్షియల్ ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. బీజేపీ ఏమంటుందంటే మాకు సెంట్రల్ సపోర్ట్ ఉన్నది, మాకు మోడీ ఉన్నాడు, మేము మిడిల్ క్లాస్లలో మేమే తోపులము, యాంటీ కరప్షన్ ఏదైనా ఉండాలంటే మేమే నీతి పరులము, మాకు జాతీయ విజన్ ఉన్నది, ఎక్స్పాన్షన్ ప్లాన్లు ఉన్నాయి,
మాకు డిజిటల్ ఇంకా యూత్ మెషినరీ గట్టిగా ఉన్నది అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు. స్ట్రెంగ్త్లో వీక్నెస్లలో ఏమేమి ఉన్నది రాబోయే అని చెప్పి మాట్లాడితే పెద్ద పార్టీ బీఆర్ఎస్ కాబట్టి కొంచెం ఉంటుంది, లేచి నడవడానికి టైం పడుతుంది అని ఫెటీగ్ అంటారు. సో జర పాత తర్వాత కొంచెం ఫెటీగ్ వచ్చింది కాబట్టి ఆ ఫెటీగ్ కొంచెం కనిపిస్తుందా అని అంటే దాని గురించి మనం మాట్లాడదాం. కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ల మీద అలిగేషన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నెక్సెస్లు ఉన్నాయి ఈ పార్టీకి అని చెప్పి ఆ ఎన్నికటికి అలిగేషన్స్లు ఉన్నాయి. పర్సెప్షన్ ఏందని అంటే ఓవర్ సెంట్రలైజ్డ్ లీడర్షిప్, నలుగురు చుట్టే తిరుగుతుంది పార్టీ అని, అర్బన్ యూత్ నుంచి డిస్కనెక్ట్ అయి ఉన్నది అని చెప్పి చెప్తారు. అర్బన్ యూత్ నుంచి, కాకపోతే వాళ్ళు అర్బన్లోనే గెలిచిరు. మళ్ళీ ఇవి కొన్ని పేపర్లలో వచ్చిన కథనాలు తీసుకొని నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ వీక్నెస్లు ఏమేమి ఉన్నాయని అంటే 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి, అంటే ఎగ్జిక్యూషన్ డిలేలు ఉన్నాయి, కెపాసిటీని మించిన ప్రామిస్లు చేసిర్రు. మళ్ళీ ఆర్థిక స్ట్రెస్ అనేది బాగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రం మీద, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంటర్నల్గా ఫ్యాక్షన్లు మొదలైపోయినాయి, పీసీసీ గారితో కొట్లాటలు కూడా అయినాయి. నెక్స్ట్ చిట్టా అదే. మిక్స్డ్ క్లారిటీ, లాంగ్ టర్మ్ ఫోకస్ ఏమున్నది ఇండస్ట్రీ పాలసీ మీద అన్నది వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. భారతీయ జనతా పార్టీ వీక్నెస్ ఏమున్నది అని అంటే వాళ్ళకు అర్బన్లా రూరల్లా పెనెట్రేషన్ కరవైంది, క్యాడర్ అనేది మెల్లమెల్లగా తెలంగాణలో వాళ్ళకు దూరం అవుతుంది. ఇంకా ఏమున్నది అని అంటే స్టేట్ గవర్నెన్స్ అనేది ఇంతవరకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ సెంట్రల్ డామినెన్స్ మీద ఎన్ని రోజులు ముంగడపోతారు అని అనేది వాళ్ళ పెద్ద వీక్నెస్. వాళ్ళ ఆపర్చునిటీ ఏమున్నది బీఆర్ఎస్ది అని చెప్పి మాట్లాడితే కంబ్యాక్ నరేటివ్ వీళ్ళది గట్టిగా ఉన్నది. కేటీఆర్ ర్యాలీలు చూస్తుంటే స్టెబిలిటీ మేము తీసుకొస్తాము, తెలంగాణ ప్రైడ్కి మేమే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని నడవాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలన్నా మేమే అని చెప్తున్నారు, ఆపర్చునిటీస్ చెప్తున్నారు. హైడ్రా విధ్వంసం జరిగిన దాన్ని మేము మళ్ళీ మీ ఆశలను మేము కాపాడతామని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ ఏదైతే ఎగ్జిక్యూషన్ గ్యాప్స్ చేసిందో వాటిని ఫిలప్ చేస్తామని చెప్పి ఒక ఆశా జ్యోతి బీఆర్ఎస్ మాట్లాడుతుంది ఆపర్చునిటీస్లో. కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందనంటే మేమే కదా సిమెంట్ చేస్తాము మొత్తము అని చెప్పి మాట్లాడుతున్నారు. న్యూట్రల్ సివిల్ సొసైటీకి యూత్కి మేమే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేమే కదా ఈ వెల్ఫేర్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మేమే ట్రస్ట్ కదా అని చెప్పి మాట్లాడుతున్నాం. బీజేపీ ఏం మాట్లాడుతుంది? బీజేపీ ఏమన్నా మాట్లాడుతుందనంటే నేను ఒక క్లీన్ ఆల్టర్నేటివ్ అని అంటది. ఇండస్ట్రీ పైప్ లైన్ మేము సెంటర్తో కలిసి చేస్తామని అంటది. జిహెచ్ఎంసీ బేస్ ఏదైతుందో స్టేట్ వైడ్ గ్రోత్లలో మేము చేయగలుగుతాము అని అంటది. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే కొయిలేషన్ కాదు మేమే అధికారము అని చెప్పి మాట్లాడతారు. అయితే సెంట్రల్తోని ఇక్కడ ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతారు స్టేట్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళకి అది ఆపర్చునిటీ అని అంటున్నారు కానీ ఒక పెద్ద వీక్నెస్ అవుతుంది. థ్రెట్స్ కాడుకొద్దాం, అవి బయటకేనే ఉంటాయి. థ్రెట్స్ అంటే యాంటీ ఇంక్యూబెన్సీ సెంటిమెంట్ ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. ఈడీ కేసులు, డిఫెక్షన్లు, డైనాసిటీ పాలిటిక్లు ఇవన్నీ ఎక్సెట్రా మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. స్కాండల్స్ జరిగినాయి, లిక్కరు, ల్యాండు, ఫార్ములా రేసు, కాళేశ్వరము ఎక్సెట్రా గంభీరమైన ఆరోపణలు. కాంగ్రెస్కి థ్రెట్లు ఏమున్నాయి అని అంటే వాళ్ళే థ్రెట్లు, అలా నాలుకనే వాళ్ళకి థ్రెట్లు. రాహుల్ గాంధీ వాళ్ళకు థ్రెట్టు. కరెక్ట్గా చెప్పాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటనే వాళ్ళకు థ్రెట్టు. సో అలా ఎక్స్పెక్టేషన్ వర్సెస్ ఏదైతే అవుట్కమ్ ఉంటుందో ఆ బ్యాక్లాష్ గట్టిగా ఉన్నది. అపోజిషన్ యాక్టివిజం ఏదైతే ఉంది చూడు, వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారో వాళ్ళకే తెలియదు ఆ ప్రెషర్ని. ఈ ఫైనాన్షియల్ స్టెప్స్ ఏదైతే బీఆర్ఎస్ గట్ల చేసిందని అన్నారు కదా, వీళ్ళు దానికంటే విధ్వంసం చేస్తున్నారు. మళ్ళీ థ్రెట్ వీళ్ళు యాక్సెప్ట్ చేసినా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారనంటే ఢిల్లీ వర్సెస్ తెలంగాణ నరేటివ్ అనేది తీసుకొస్తారు, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి తీసుకొస్తారు ఎవరు? బీజేపీ వాళ్ళు. అయితే డబుల్ ఇంజన్లా ఒక ఇంజన్ మాత్రం గట్టిగా పనిచేస్తుంది, ఇంకో ఇంజన్ అసలు బోగి లెక్క పనిచేస్తుంది. వీళ్ళకి ఇది థ్రెట్ అది. సో స్వాట్ అనాలిసిస్ కూడా నేను మీకు చెప్పిన. ఇప్పుడు సిసలైన కథకొద్దాం ఫ్రెండ్స్. ఇది నేను 25 పాయింట్లలో డివైడ్ చేసిన. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి మొత్తం తీసుకొని వచ్చిన. ఇదంతా తీసుకొని వస్తే ఇన్లల్లా డిసిప్లిను, 10 year గవర్నెన్సు, ఐఏఎస్ రీషఫ్లింగ్ అని కాంగ్రెస్ మాట్లాడుతుంది. మేము ఈగో బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ కాదని అంటది. ఇప్పటిదాకానైతే గవర్నెన్స్ ఫుట్ ప్రింట్ అనేది బీజేపీకి తెలంగాణలో లేదు. ఐటీ ఇన్వెస్ట్మెంట్ల కాడికి వస్తే బీఆర్ఎస్ 2.2 lakh crore ఐటీ ఇన్ఫ్లోస్ తీసుకొచ్చినామని చెప్తుంది. రికార్డ్ జాబ్ ఐటీ క్రియేషన్ జాబ్స్ ఇచ్చినామని చెప్తుంది. గ్లోబల్ ఎఫ్డిఐ బ్రాండింగ్ చేసినామని చెప్తుంది. డావోస్, యూఎస్ఏ, యూకే టూర్స్ నుంచి మేము మస్తు పెట్టుబడులు తెచ్చినామని చెప్తుంది. కాంగ్రెస్ కాడికి వస్తే పెద్ద మాటలు, ఎంఓయూలు సైన్ అయినాయి. అవన్నీ ప్రెస్ మీట్లకే, ఎగ్జిక్యూషన్ మనకైతే కాలేదు. ఇప్పటిదాకా లే ఆఫ్ హెడ్లైన్స్ నడుస్తున్నాయి. ఇన్వెస్టర్ కన్ఫ్యూజన్ ఉన్నాడు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా డమ్ అని అన్నది అని చెప్పి మాట్లాడుతారు. వీళ్ళు నేషనల్ నరేటివ్ తప్ప లోకల్ నరేటివ్ ఏంది అని అనేది ఇంతవరకు తెలియదు. సిటీ ఇంకా డెలివరీ అనేది వీళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది భారతీయ జనతా పార్టీకి. రియల్ ఎస్టేట్ కాడికి వచ్చినాం అనుకో, వీళ్ళు రేరా, టీఎస్ రేరా, అర్బన్ ఇన్ఫ్రా బూమ్, హైదరాబాద్ నంబర్ 1 ఉండే రియాలిటీ హబ్ అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్కి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం మాట్లాడుతున్నాయి? అన్సర్టనిటీ ఉన్నది కాక పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది, పర్మిట్ డిలేలు మాట్లాడుతున్నాయి, కట్ కమిషన్, పేటీఎం బ్యాచ్లు తయారైనరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా వస్తలేవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
ఇక్కడనైతే వీళ్ళ ప్రావీణ్యం ఏం లేదు, వీళ్ళకు స్టేక్ లేకపోయి. సో క్రిటిసిజం కూడా ఖచ్చితంగా వీళ్ళకు మనము పని చేయకపోతే క్రిటిసిజం కూడా మనం తిట్టొద్దు కూడా, పని చేయకపోతే తిట్టాలి ఎందుకు. జాబ్ క్యాలెండర్ యూత్ ట్రస్ట్ అని అన్నారు. మేము టీఎస్పీఎస్సీలో రిక్రూట్మెంట్లు చేసినామని చెప్తారు, లార్జ్ రిక్రూట్మెంట్ డ్రైవ్లు చేసినామని చెప్తారు. వీళ్ళ జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ అది జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఇప్పటివరకు అపాయింట్మెంట్లు లేవు, పేపర్ లీకింగ్ ఫియర్లు అనేవి ఎగ్జామ్లు అవుతున్నాయి. వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసిరు అని అంటే స్టేట్లో పవర్లో లేరు కాబట్టి దేశం కోసం ధర్మం కోసం. ఫీ రియంబర్స్మెంట్ కాడికి వస్తే వీళ్ళు ఫెయిల్ అయినరు, వీళ్ళ పాత్ర కూడా పోషించలే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఏమైంది అని వెనకటికి 5,000 కోట్లు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని అడగలే, ఇప్పుడు అది 8,000 కోట్లు అయితే కాంగ్రెస్ని అడుగుతలేరు. ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఉన్నారు. ధరణి పోర్టల్కి ఇట్లా తీసుకొని చూస్తే వీళ్ళ మీద గంభీరమైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్. మేము మా భారతీ తీసుకొని వస్తామని చెప్పి ధరణికి ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్పిండ్రు. అది మా భారతీ అయిపోయింది, ధరణి దరిద్రం మాత్రం పోలే. ఇక్కడ ఏమైంది అని అంటే వీళ్ళకి అసలు క్లారిటీ కూడా లేదు. ధరణి ఎందుకు ఉండే తెలియదు, మా భారతీ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అంటే అపోజిషన్ పాత్ర పోషించిర్రా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పారు. రైతు బంధు రైతు బీమా కాడికి వస్తే మేమే కదా దేశంలో మొట్టమొదటిగా తీసుకొని వచ్చినామని అన్నారు. వీళ్ళు మేము ఒకటి ఇచ్చినాం మళ్ళీ 2 రోజులు ఆగినాం, 3 ఇచ్చినాం మళ్ళీ 5 రోజులు ఆగినాం. కాంగ్రెస్ వాళ్ళు ఫార్మర్ ఫ్రస్ట్రేషన్ అయినారు. వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే రైతు భరోసా రైతు బీమా అప్పుడు ఏం మాట్లాడలే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ఒక్క ఫోటో వచ్చింది. షుగర్ కోటింగ్ మీటింగ్లు, షుగర్ కోటింగ్ స్పీచ్లు, రోల్ మోడల్ అనేది మోడల్ తెలంగాణ బీజేపీ మోడల్ ఇది. దాని తర్వాత పెన్షన్లు వెల్ఫేర్ కాడికి వద్దాం. వీళ్ళు ఏమంటారు, మేము టైంలు ఇచ్చినాం, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్లలో ఇచ్చినాం. బీఆర్ఎస్ మాట్లాడతారు. వీళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినట్టు మమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. రేషన్ కార్డు కన్ఫ్యూజన్ మాకు ఘోరంగా ఉన్నది అని చెప్తారు. వీళ్ళు ఏం మాట్లాడతారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ నరేంద్ర మోదీ గారిదే మాట్లాడతారు. వీళ్ళకి ఇయ్యలేదని చెప్పి కొట్లాడలే, ఇస్తున్నాము అని చెప్పి కూడా లేదా డేటా పెద్దగా ఉండదు. గవర్నమెంట్ శాలరీస్ కాడికి వస్తే మేము టైంకి ఇచ్చినాము అని అంటారు. వీళ్ళు టైంకి ఇచ్చినట్టే మేము ఎందుకు వచ్చినామని వీళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళు చక్కగా ఇస్తున్నారని అంటే వీళ్ళు కూడా ఇస్తలేరు. ట్రెజరీ ప్రెషర్ ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇక ఇక్కడ అంటావా, వీళ్ళకంటూ పలికే బంగారం ఆయలే. ఆరోగ్యశ్రీల ఈడ పెండింగ్ ఉండే, ఈడనైతే 900 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా అవుతలేదు. వీళ్ళు మేము ఆరోగ్యశ్రీ పెంచినాం ఇన్సూరెన్స్ అని అంటారు, ఆడ పేషెంట్స్ని లిమిట్ చేసి కూర్చున్నారు. మళ్ళా బీజేపీ వాళ్ళు అయితే పలికే బంగారం ఆయలే. ల్యాండ్లలో ఇవన్నిట్లలో తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ హెచ్యు భూముల మీద ఏబీవీపీ కేంద్రంగా కొట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించింది. వచ్చుడే కరప్షన్ ఛార్జెస్ కాంగ్రెస్ మీద పడ్డాయి. అడవిలని సంకనాకిస్తారానని. ఇక ఫిల్మీ కాంట్రవర్సీస్ పుష్ప కాడికేం తీసుకొని చూస్తే బ్రాండ్ హైదరాబాద్ ఫార్ములా డ్రివెన్ టూరిజం అని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళేమో ఫిలిం ఫైట్లు, సెన్సర్ పాలిటిక్స్, ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు ఏంది అని అంటే పలుకే బంగారం ఆయలే. ఇప్పటిదాకా ఏం మాట్లాడలే. మూసీ రివర్ అని అంటే మేము డిపిఆర్లు ఇచ్చినాం, గ్లోబల్ మోడల్ తీసుకొని వచ్చినాం, మేము చేద్దామని అనుకున్నాం, మా పవర్ రాలే, మేము వెళ్ళిపోయినాం అని చెప్పి చెప్తారు. వీళ్ళు 150,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. అది కేవలం ఇప్పటి వరకు ఏం రిపోర్ట్లు వచ్చినాయో ఏమొచ్చినాయో తెలియదు, సీవేజ్ ట్రీట్మెంట్ ఏమైందో తెలియదు. 0 ఆన్ ది గ్రౌండ్. ఇప్పటికీ మూసీ దగ్గర మాత్రం సువాసన, రేవంత్ అన్నకు అది సువాసన, మాకు కాదు. వీళ్ళకి ఏంది అని అంటే వీళ్ళకి ఒక ప్లాన్ కూడా లేదు. మూసీ మీద ఏం కొట్లాడదాం, ఎవరితో మాట్లాడిపిద్దాం అని కూడా వాళ్ళకి తెలియదు. ఎకనామిక్ హెల్త్ కాడికి వస్తే వీళ్ళేమో అప్పులు చేసిర్రు, సీదా అది చేస్తున్నామని అని అంటారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మాట్లాడింది, ఇద్దరి మీద మాట్లాడింది. కాకపోతే ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందో ప్రజలని కన్విన్స్ చేయలేకపోయింది. పాపం అంతే కదా. దాని తర్వాత గొర్రెల స్కీమ్లు, ఫార్ములా ఈ రేసు అలిగేషన్స్, ఇక దీని మీద అంతా మనం తర్వాత మాట్లాడదాం. ఇదేమైంది, ఫార్ములా ఈ రేస్లో కూడా గ్లోబల్ బ్రాండింగ్ ఈవెంట్, మేము భారత్ని ప్రపంచం, అది భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయిలో పెట్టిన మీ ఫార్ములా రేస్తోనని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడుతుంది. వీళ్ళేమనంటారు, ఇది స్కాము, ఇది పెద్ద స్కాము అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళేమంటారు, ఈ కాంగ్రెస్ నరేటివ్కి బీజేపీ వాళ్ళు సరే అని అంటారు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని ప్రూవ్ చేయరు, ప్రజలు కన్ఫ్యూజన్లు ఉంటారు. ఓటర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. దాని తర్వాత ఫర్టిలైజర్ యూరియా వచ్చింది. ఈడ మేము ఉన్నప్పుడు మంచిగానే ఉండే కదా అని అంటారు. ఇప్పుడు యూరియా షార్టేజ్ వచ్చింది కదా అని అంటారు. వీళ్ళు మాట్లాడేది పోయి వీళ్ళు పెద్దగా మాట్లాడలే. కాకపోతే ఆపరేషన్ సింధూర్, చైనా డై అమోనియం ఫాస్ఫేట్, డిఏపీస్ ఏవైతున్నాయో ఇవన్నీ చిత్రగుప్తులో మనం మాట్లాడుకున్నాం. ఒక సమాజాన్ని విడగొట్టే చర్య కూడా నడిచింది, గో బ్యాక్ మార్వాడి అని. ఇది కాంగ్రెస్ నేతృత్వంలో జరిగింది. మేము అందరి వాళ్ళము, అందరితో ఉంటామని బీఆర్ఎస్ మాట్లాడుతుంది, సెక్యులర్ భాషలు మాట్లాడుతుంది. మాకు జాతి భేదాలు ఏం లేవు, మేము అందరితో కలెక్టర్ బిజినెస్ క్లాస్ ఇంకా మంచిగా చూసుకున్నాము అని చెప్పి కాంగ్రెస్ టైంలో అయింది కాబట్టి ఆ నింద కాంగ్రెస్కి వస్తుంది.
ఇక మన బీజేపీది ఏముంటుంది అంటే ఏదో మాట్లాడింది, ఏదో చేద్దామని అనుకుంది, ట్రాక్షన్ దొరకలే పాపం. ఇక కాగ్ యొక్క ఆడిట్ గురించి మాట్లాడితే 2 ప్రభుత్వాలను తిట్టింది అని అంటే వీళ్ళు గిట్ట వేసిర్రు అని చెప్పిండ్రు. అయితే వీళ్ళు నంబర్లు ప్రూవ్ చేయలేకపోయారు బీజేపీ వాళ్ళు. దాని తర్వాత ఇక స్కామ్ల పేర్లు వస్తుంది, లిక్కర్ పాలసీ నరేటివ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ మళ్ళీ ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ అయితే చూద్దాం. అయితే ఈ 25ని సమప్ చేసి చూస్తే డెవలప్మెంట్ కంటిన్యూటీలో ఏం పర్సెప్షన్ ఉందిరా అని అంటే బీఆర్ఎస్ అంటూ, వెల్ఫేర్ ఎక్స్పాన్షన్ ఎవడు మంచిగా చేస్తున్నాడు రా ఇప్పుడు అని అంటే కాంగ్రెస్ మేం చేస్తుంది అని అన్నట్టు, మళ్ళీ నేషనల్ అలైన్మెంట్ ఆల్టర్నేటివ్ జాతీయవాదము దేశం కోసం ధర్మం కోసం ఎవరు రాబోయ్ అని అంటే బీజేపీ అని అంటూ, మళ్ళీ రీజనల్ ఐడెంటిటీ తెలంగాణ నీళ్లు, తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ ఆత్మగౌరవం ఏంద్రాబాయ్ అని అంటే బీఆర్ఎస్ అని అంటారు. అంటే 1 2 3 4 5 6లా సిస్టమ్ కరెక్షన్ ఇంకా యాంటీ ఇంక్యుబెన్సీ అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఓటు క్యాప్చర్ చేస్తుందా, బీజేపీ క్యాప్చర్ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, బీఆర్ఎస్ మీదకని కాంగ్రెస్ మీదకని తెలియదు, ప్రజలు నిర్ణయిస్తారు. అర్బన్ న్యూ లీడర్షిప్ సైకిల్ తీసుకున్నాం అనుకో, అర్బన్ గవర్నెన్స్ హైదరాబాద్లో, మళ్ళీ అది బీజేపీ కైవసం చేసుకుంటుందా, బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా, ఇది ఓటర్లు ఓటింగ్ డే రోజు డిసైడ్ చేస్తారు. సో ఈ 4 పాయింట్స్ తీసేద్దాం మనం. అంటే అవుట్ ఆఫ్ 6 4 ఉన్నాయి కదా, ఆ 4లా బీఆర్ఎస్ 2 బీఆర్ఎస్కి వచ్చింది, ఒకటి కాంగ్రెస్కి వచ్చింది, ఒకటి బీజేపీకి వచ్చింది. సో విన్నర్ ఎవరు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్న తరుణంలో మీకు క్లియర్ కట్గా సర్వేలు కనబడతాయి. డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ వస్తున్నా. నేను ఎప్పుడు గెలుస్తాడని చెప్తలేను. ఇది కేకే సర్వే తెలంగాణ టుడేలో మీకు నేను వెబ్సైట్ కూడా పెట్టిన, డేట్ కూడా పెట్టిన. యూసుఫ్ గూడలో 47% బీఆర్ఎస్ ఉన్నది, 45% కాంగ్రెస్ ఉన్నది. ఎర్రగడ్డల మళ్ళీ బీఆర్ఎస్ లీడ్ విత్ 60, ఆల్మోస్ట్ డబుల్. షేక్పేట్లో మళ్ళీ డబుల్ 60, మళ్ళీ శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ 60 డబుల్. వెంగళరావు నగర్లో మళ్ళీ బీఆర్ఎస్ డౌన్ ఉన్నది, 2% ఆకడాలతో తేడా ఉన్నది కాంగ్రెస్ కి బీఆర్ఎస్. రెహమత్ నగర్లో ఇక్కడ కూడా సేమ్ ఒక 6% వేరియేషన్లో బీఆర్ఎస్ తక్కువ ఉన్నది, కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఈ 2 కాన్స్టిట్యుయెన్సీలు తప్ప మళ్ళీ మీరు బోరబండ తీసుకున్నా, మీరు శ్రీనగర్ తీసుకున్నా, మీరు షేక్పేట్ తీసుకున్నా, మీరు ఎర్రగడ్డ తీసుకున్నా, 1 2 3 4 జాగల కాంగ్రెస్ కంటే డబుల్ ఓటర్ షేర్ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుందని కేకే సర్వే చెప్తున్నారు. దరిద్రం చూడుండ్రి, భారతీయ జనతా పార్టీ ఇక్కడ సింగిల్ డిజిట్ 7%, 6.7%, 7%, 5%, 5.5%, 3.3%, 5.2%, డబుల్ డిజిట్లకు కూడా రాలే. ఆల్టర్నేటివ్ ఏ రకంగా అవుతారు అని అనేది సర్వేలలో చెప్పాలి. వీడికి ఆగిపోయిందనంటే వీడికి ఆగలే, ఫ్రస్ట్రేషన్ తారాస్థాయిలో పోతున్నది ఇప్పుడు అందరికీ. మేము సీసీ రోడ్లు కట్టినాం, బీటీ రోడ్లు కట్టినాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం, మల్టీపర్పస్ ఇచ్చినాం, హాల్లు ఇచ్చినాం, జిమ్లు కట్టినాం, అంగన్వాడీ స్కూళ్ళు పెట్టినాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు డంకా చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏడికైపోయారంటే వాళ్ళ సొంత తెలంగాణ కార్యకర్తలకు పనికిరాలే, కాకపోతే జనసేన పార్టీ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నది అని చెప్పి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. మీరే ఆలోచించుర్రి ఏ పార్టీలు ఎక్కడ ఎట్లా పోతున్నాయి. ఒక హైలైట్ చూడుండ్రి, ఇది ప్లే కావాలా, ఒక 2 సెకండ్స్ కోసమన్నా ఇది ప్లే కావాలా, మీరు చూడుండ్రి. ఇది ఏం తెలుసా, ఒక కొత్త క్యాంపెయిన్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో. మొత్తం డిజిటల్ స్క్రీన్లు పెట్టి హైడ్రా బాధితుల గోస చూపించుడు మొదలెట్టింది. అది ప్రజలకు ఎమోషనల్గా కనెక్ట్ అయింది. అంటే ఒక ఎవిడెంట్ బేస్డ్ పొలిటికల్ క్యాంపెయిన్ ఇవాళ బీఆర్ఎస్ పరిచయం చేసి సోషల్ మీడియాని ఏ రకంగా హైజాక్ చేసింది. నేను హైజాక్ చేసింది అనంటే ఎవిడెంట్ బేస్డ్ రివ్యూ ముంగడ పెట్టింది అని అంట, లేకపోతే దాన్ని కిల్ చేయాలి నరేటివ్స్, దాన్ని కిల్ చేయాలి కదా నరేటివ్స్, చేయలేకపోయారు ఎవరు. అది పెట్టి చూపించి మీకు నేను భరోసా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు, కాంగ్రెస్ నాయకులను ఎండగడుతున్నారు, బీజేపీ యొక్క అసమర్థత అంధకార పక్షాన్ని చూపుతున్నారు. ఇవాళ ఫ్యాక్ట్ ఏందనంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం లెక్క బిహేవ్ చేసినాం, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజల యొక్క సంక్షేమానికి ప్రజల యొక్క పరేషాన్ని కూడా మేము ఎండగడుతున్నాం, మా మీద నిందలు ఎన్నున్నా మీ ఆదరణ కోసం మళ్ళీ వస్తున్నాం అని ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్, ఇమేజ్ మేనేజ్మెంట్ అండ్ దర్ డూయింగ్ వండర్స్. సర్వేలు చూసిరు కదా మీరే, డబుల్ 4 కాన్స్టిట్యుయెన్సీలలో డబుల్. రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్లోకి వస్తున్నది. అరే నిన్నటి దాకా పాపం అజరుద్దీన్ గారికి
ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారు అని అనేది తెలియకపోయా. దాని రిజల్టే ఇవాళ ఈ కేకే సర్వే రిజల్ట్. నేను ఈ పార్టీకి ఓటేయమని చెప్తలే, ఫలానా వాళ్ళకు వెయ్యకు అని కూడా నేను చెప్తలే. అంచెలంచెలుగా ఒక్కొక్క పాయింట్ డీకోడ్ చేసి మీకు చెప్పినాం. అలా స్వాట్ అనాలిసిస్ నుంచి, రెస్పాన్సిబిలిటీ లెన్స్ నుంచి, కంప్లీట్ గా వాళ్ళ ఎకనామిక్ ఏదైతే ఉంది చూడు, కంప్లీట్ గా మీకు చూపించినాం కదా. ఇగో ఇప్పటిదాకా ఇగో ఈ 25 పాయింట్లది కంప్లీట్ గా చూపించినాం. అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, తెలంగాణ సెంటిమెంట్, పబ్లిక్ లైఫ్ కంప్లీట్ గా ఒక హోంవర్క్ చేసి మీకు పరిచయం చేసినాం. ఓటేసేటప్పుడు జాగ్రత్తగా వేసి ఒక రిఫరెండం తెలంగాణకి ఇస్తారని చెప్పి ఆశిస్తాం. భారత్ మాతాకి జై.